గౌరవనీయులైన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ గారికి నమస్కారాలండి. సార్, మన ప్రభుత్వం మీద నమ్మకంతో ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు గతంలో కూడా ఎంతోమంది కోడి దేశంలోనే కాదు ఇతర గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న మన తెలుగు వారిని ఎంతో తక్కువ సమయంలోనే విడిపించి వారి కుటుంబాల దగ్గరికి చేర్చడం జరిగింది. మీ ప్రభుత్వమే నమ్మకాన్ని మేము పెట్టుకున్నాం సార్. కాబట్టి గత 6 నెలలుగా జీవోత్సవంగా పడి ఉన్న ఒక అక్కయ్య గారు అయితే ఇక్కడ కోవిడ్ దేశంలో ఉన్నారు. మరి ఆవిడకి ఇండియా దేశంలో ట్రీట్మెంట్ జరగాల్సి ఉంది. కాబట్టి మీ ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరి ఈ అక్కయ్య గారి విషయంలో కూడా చొరవ చూపించి త్వరితగతిన ఈమె మరి ఇండియా దేశం చేర్చి అక్కడ ట్రీట్మెంట్ కూడా ఇప్పించి మా మధ్యలో సజీవంగా ఉంచి మరి మీ ప్రభుత్వంపై ఉంచుకుని గల్ఫ్ కార్మికుల నమ్మకాన్ని వమ్ము చేయరని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అంజగా భావించొద్దు, తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించాను. ఇంకెన్నాళ్ళు చెప్పండి ఇలా మౌనంగా ఉండేది మనం. ఈ గల్ఫ్ కార్మికులకంటూ ఒక భరోసా ఉంది గల్ఫ్ దేశాల్లో అనే నమ్మకాన్ని కలిగించేది ఎవరో. చనిపోయినా అదే పరిస్థితి, అనారోగ్యంతో ఉన్న అదే పరిస్థితి, ఏదన్నా కష్టంలో ఉన్న అదే పరిస్థితి. మనకు మనం సాయం చేసుకుని పంపించుకోవడమేనా? ప్రభుత్వాలు ఏమన్నా ఆదుకునేది ఉందా? ఒక్క క్షణం మీరు ఆలోచించలేకపోతున్నారా? దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు. నా ఈ పోరాటం అంతా కూడా ప్రభుత్వం నుంచి సాయం అందాలనే. ఎందుకంటే ఈ గల్ఫ్ దేశంలో మనం వీళ్ళకి సాయం చేస్తాం. మరి ఇండియా వెళ్ళిన తర్వాత అక్కకి బ్రెయిన్ ఆపరేషన్ కూడా చేయాల్సి ఉంది. మరి ఆ మెడికల్ ఖర్చు భరించేది ఎవరో? ఆమెను ఆదుకునేది ఎవరో? చెప్పండి. ఈ గల్ఫ్ దేశం వరకు మనం సాయం చేస్తే సరిపోద్దా? మరి ఆ తర్వాత ఎంతమంది ఇలా బలైపోవాలి? మీ మనసాక్షిని మీరు ప్రశ్నించుకోండి. కాబట్టి దయచేసి నా మాట విని నాకు సపోర్ట్ చేస్తాను. మీ అందరికీ నేను ఎంతో రుణపడి ఉంటాను. కొంచెం సమన్వయం పాటించండి. పాటిస్తే ఫర్దర్గా మనం ఏం చెయ్యాలి? అక్కకి ఏమన్నా ఖర్చు అవసరమా, లేకపోతే ప్రభుత్వమే ఆదుకుంటుందా, ప్రభుత్వమే భరోసా ఇస్తుందా అనేది నేను ఎదురు చూస్తున్నాను. కాబట్టి మనల్ని ఎవరో పట్టించుకోకపోతే ఈ గల్ఫ్ దేశాల్లో ఈ గల్ఫ్ కార్మికులని కూడా అనాథ అని అనిపిస్తే అప్పుడు ఖచ్చితంగా మనం ముందడుగేద్దాము. నా అడుగుతో మీ అందరు అడుగులు ఉంటాయని నాకు తెలుసు. నాకు మీపై పూర్తి నమ్మకం ఉంది. నా మాటకు విలువిచ్చి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటాను. కానీ కొంచెం సమయం ఇవ్వండి. సమయం ఇచ్చిన తర్వాత అక్క విషయంలో ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఇక్కడ మనమైతే ఫ్లైట్ టికెట్ కోసం కొటేషన్ కోసం ఎదురు చూస్తున్నాము. అది రాగానే ఇండియా అంబాసిడర్ వారి సహాయంతో, అలాగే ఇక్కడ ఏపీ ఎన్ఆర్టీఎస్ వారి సహాయంతో, అలాగే ఇండియా దేశంలో మన ఏపీ ప్రభుత్వం సహాయంతో అక్కకి సంపూర్ణ ఆరోగ్యం కలగాలని చెప్పి ఆమె తిరిగి మళ్ళీ మన మధ్యలోకి రావాలని నా ఈ ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈ ప్రయత్నంలో మీరు అందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు వీడియోస్ అప్లోడ్ చేసి ఎలాగైనా ఏపీ ప్రభుత్వాన్ని చేరి వాళ్ళ ద్వారానే ఎక్కడికి నయమయ్యేలా చేయాలని చెప్పి నేను ఇది ఒక్కటే కోరుకుంటున్నాను. ఏదైనా అవసరం అయితే వీడియో పెడతాను నేను ఖచ్చితంగా. అప్పుడు మీరు నాకు సహాయం అందిద్దరు. కానీ ఎందుకంటే దీంట్లో మనం కూడా భాగస్తులు కావద్దు అని నేను అన్నాను. ప్రభుత్వం ఏమి స్పందించదన్నా, ఏమి స్పందించదు, అలాగే ఎలాగని చాలామంది చెప్తున్నారు. కానీ అది తప్పు. ఇంకెన్నాళ్ళు ఎలా మౌనంగా ఉంటాం మనం? ప్రభుత్వం చేత పని చేయించుకోవడం మన బాధ్యత అని వాళ్ళే చెప్తున్నప్పుడు మరి వాళ్ళ చేత మనం పని చేయించుకోవాలి కదా. ఇంకెన్నాళ్ళని చెప్పి ఇలా మనం మౌనంగా ఉండిపోయి ఇంకెంతమందిని బలి చేసుకుంటాం? ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి, ఆలోచన చేయండి.